అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని వినాయకుడి గుడి గురించి తెలుసుకుందాం. ఇంచుమించుగా 150 సంవత్సరాల చరిత్ర కల గుడి అండి ఇది. వేంగి రాజుల సమయంలోనే స్వయంభూగా వినాయకుడు వెలిసాడండి. ఈయన బ్రిటిష్ వారి టైంలో ఈ గుడిని రోడ్డు వెడల్పులో తీసేద్దామని బ్రిటిష్ వారు ఎంతో ప్రయత్నించారు, కానీ వాళ్ళ వల్ల కాక వదిలేశారు. దాని గుడి చరిత్ర గురించి పంతులు గారు వివరిస్తారు. ముందు గుడిని చూద్దాం. గ్రామంలో ఈ స్వయంభూ స్వామి అనేది ఈ కొన్ని వంద సంవత్సరాల క్రితం ఈ యొక్క విగ్రహాన్ని ఎక్కడో పెట్టి చేయడానికి తీసుకెళ్తూ ఉండగా ఈ యొక్క విఘ్నేశ్వర స్వామి ఇక్కడ విసుగులోతూ ఊరుకుపోయి బయట ఎంత తీసినా కూడా బయటికి రాకపోవడంతో వాడు వదిలేసి వెళ్ళిపోయారు. వదిలేకపోతే అప్పటి నుంచి కూడా స్వయంభూ విఘ్నేశ్వర స్వామిగా భక్తుల కోరిక తీర్చేటువంటి విఘ్నేశ్వర స్వామిగా అందరికీ కూడా చక్కగా కోరికలు నెరవేరుతూ ఇక్కడ ఉండిపోయాడు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అందరికి కూడా ఈయన చక్కగా భక్తుల కోరికలు తీర్చేట్టుగా ఇక్కడ ఉన్నారు. ప్రతి ఈ ఆషాఢ మాసంలోనూ ఏరువాక పౌర్ణమికి ఇక్కడ అభిషేకాలు దొరుకుతాయండి. ఉండ్రాలతోటి అభిషేకాలు దొరుకుతాయండి. తర్వాత ఇంకో విశిష్ట ఏంటంటే ఇక్కడ మండపం మొత్తం అంతా కట్టేసారు. ఇక్కడ చూడండి, రంధ్రం మూసేటప్పుడు ఏమైందంటే పాడి పంటలు పండట్లేదు, చాలా కరువు కట్టగలు వచ్చేది. అప్పట్లో అక్కడ ఉన్నటువంటి ఒక ఆయనకి కళ్ళ కనిపించి, నాకు ఎండా వాన పడాలి, పైన రంధ్రం చేయమనంటే రంధ్రం చేసిన తర్వాత అందరూ కూడా రైతులు ఎంతో సుభిక్షంగా పాడి పంటలతో సుఖంగా ఉంటూ ఆ రోజు నుంచి ఇలాగైతే ఇప్పటివరకు కూడా భక్తుల కోరికలు దొరికేటువంటి విఘ్నేశ్వరుగా కొలువై ఇక్కడ ఉన్నారు. చాలా ధన్యవాదాలు.